ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. 1969వ సంవత్సరంలో చంద్రుని మీద అడుగుపెట్టిన వ్యామగోమి బజ్ ఆల్డ్రిన్ యొక్క పాదముద్ర నేటికి కూడా చంద్రుని మీద చెక్కు చెదరకుండా స్థిరంగా అలాగే ఉందట. దేవుని సన్నిధిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు మానవులతో ఉండేటటువంటి ఆలోచనలు మనం చేసినప్పుడు కూడా ఇలాగనే స్థిరత్వాన్ని మనం కనుగొంటాం. యాకోబు రాసినటువంటి పత్రికలో ఈ 17వ వచనంలో యాకోబు అంటున్నటువంటి మాట, ఆయన యందు ఏ చంచలత్వము లేదు, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినా కూడా లేదు అనేటువంటి సంగతిని తెలియజేస్తున్నాడు. అనగా ఆయన ఎలాంటి మార్పు లేనటువంటి ప్రేమ కనికరముతో శాశ్వతమైనటువంటి ముద్రను మనపై వేసినటువంటి దేవుడు అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మార్పులకు గురయ్యేటటువంటి పరిస్థితుల మధ్య అంతా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు గుండా వెళ్ళుచున్నావేమో. నువ్వు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సంగతి ఒకటి ఉంది. ఏమిటంటే, ఈ మార్పులకు లోనయ్యేటటువంటి జీవితంలో మార్పు చెందినటువంటి దేవుడు నీతో ఉన్నాడు. అనగా ఆయన అన్ని పరిస్థితుల్లోనూ కూడా నీ చేతిని పట్టుకుని నిన్ను నడిపిస్తాడు. అది కరకు మార్గమైన వంకరి మార్గమైన, అది చీకటైన లోయైన, మరి నువ్వెక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధి, ఆయన హస్తము నీతోనే ఉన్నది. జ్ఞాపకం చేసుకో, ఆయనలో ఎలాంటి మార్పులు లేవు. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడివైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరిచి ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.